హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మీరు మీ ఒక సైడ్ని పిక్ చేసుకోవాల్సిన టైం వచ్చిందన్నమాట. ఏ సైడ్లో మీరు ఉంటారు? లోకం సైడా లేదా దేవుని సైడా? రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తామంటే కుదరదు బ్రదర్. అటు లోకమనే బురదలోని మీరు దొర్లుతూ అందులోనే నాటబడిన వారుగా మీరు ఉండాలి, లేదా దేవుని అనే అద్భుతమైన తోటలో, దేవుని తోటలో మీ వేళ్ళని నాటిన వారుగా ఉంచబడాలన్నమాట. ఎందుకంటే యూ కాంట్ గ్రో రూట్స్ ఇన్ గాడ్ సాయిల్ వైల్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ వరల్డ్స్ డర్ట్ అనమాట. అర్థమవుతుందా? నీకు ఫ్యామిలీలో పీస్ కావాలి, నీ లైఫ్ ఫలించాలి, నువ్వు ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసేయాలి. కానీ నీ కనెక్షన్ మాత్రం ఈ కుళ్ళిపోయిన లోకంలోనే ఉంటుంది. నువ్వు దేనితో కనెక్ట్ అయితే అదే నీలో నుంచి బయటకు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? పాయిజన్ తాగి అమృతం లాంటి నాకు ఆరోగ్యం కావాలంటే ఎలా వస్తుంది? నువ్వు లోకంతో కనెక్ట్ అయితే ఈ లోకపు కుళ్ళు, ఈ లోకపు అసూయలు, ఈ లోకపు విమతలు, ఈ లోకపు కోపాలు, ఇవే ఈ లోకపు అశాంతులు నీ జీవితం నుంచి బయటకు వస్తాయి, నీ జీవితంలోకి వస్తాయి. ఇక చాలు, ఎక్కడైనా ఈ డబుల్ గేమ్ ఆపేద్దాం. నువ్వు క్రీస్తుతో కనెక్ట్ అయ్యావనుకో, నీ మాట మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నువ్వు క్రీస్తులా కనబడతావు. కానీ నీ కనెక్షన్ కనుక ఈ కల్చర్తో, ఈ వరల్డ్తో, ఓకే, ఈ వరల్డ్లో ఉన్న విధానాలతో ఉందనుకోండి, నువ్వు లోకంలాగే తయారవుతావు. అర్థమవుతుందా? యెహోషువ గ్రంథం 24:15 చాలా గట్టిగా చెప్తున్నారు. లోకాన్ని సేవిస్తావో, నీ పాత బ్రతుకుని సేవిస్తావో, ఎవరిని సేవిస్తావో ఈరోజు తేల్చుకో అని. సో మేకప్ యువర్ మైండ్. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే ఎండుటాకుల్లా ఉండకండి. లేదా అలా ఉంటావా, లేదా దేవుని కోసం నిలబడే సింహాల్లా ఉంటారా? డిసైడ్ అవ్వండి. ఈ లోకం ఇచ్చే చిల్లర కళల కోసం మీ ఆత్మను అమ్మేకండి. నా వరకు అయితే, నా కుటుంబం వరకు అయితే, ఈ లోకం ఎటువంటి విధానంలో ఉన్నా, ఎవరి సైడ్ ఉన్నా, ఏమనుకున్నా, నేను నా ఇంటి వాళ్ళందరూ యెహోవాని సేవించేదము అని చెప్పబడి ఉంది. అదే నేను చెప్తున్నాను. సో నీ నిర్ణయం ఏంటి? ఎక్కడ నాటపడతావు, ఎవరితో ఉంటావు? సో స్టాప్ ప్లేయింగ్ ఇన్ ద డర్ట్, స్టార్ట్ లివింగ్ ఇన్ ద స్పిరిట్ అనమాట. సో అందరూ దీన్ని గ్రహిస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మంచిగా వినండి. అందరికీ వందనాలు.